ఇప్పుడు తెలంగాణ పల్లెలల్లా ఏడ చూసినా ఓట్ల హవా జోరున్నదుల్లా దాంట్లో మళ్ళా ప్రచారాలు మీటింగ్ల కంటే ఎక్కువ హామీల వరదలు వారుతున్నాయి. బాండు పేపర్ల మీద రాపిచ్చి బరాబర్ తీరుస్తామని అందరూ ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. కానీ అందరి లెక్క కాకుండా పనులు చెయ్యకుంటే ఏం చేస్తుందో కూడా చెప్తున్నది సర్పంచ్గా పోటీ చేస్తున్న గియక్క. మరి ఆమె ఏం హామీలు ఇచ్చింది, చెయ్యకుంటే ఏం చేస్తుందో పురాగార్చుకుందాం పాండ్రి. ఏ పని కావాలని పక్షాన కూడా మీరు నన్ను వచ్చి క్వశ్చన్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఏమంటారు అంటే ఇవాళ ఎలక్షన్కి కనిపించిన అంటే మళ్ళీ 5 సంవత్సరాలు రాను అని అనుకోవద్దు. వాళ్ళ లెక్క నేను పరిపాలన చేయ. వామ్మో అక్క మస్తు క్లారిటీ ఉన్నది కదా. ఒక్కపారి గెలిచిందంటే 5 ఏళ్ల దాకా ఆగపియర్ అన్నది జగమెరిగిన సత్యమే కదా. గాత్రెందుకు ఈ అక్క ఎందుకాడు వాడెత్తదట. ఓటేసి గెలిపిస్తే ఇంట్లో మనుషులు లెక్క మెదులుతుందట. ఆపతండి వచ్చి ఆదుకుంటదట. గ్రామాన్ని అభివృద్ధిలో ఉరుకులు పరుగులు పెట్టిద్దదట. మరి మీ ఊర్లో ఏమేం తిప్పలున్నాయి, నువ్వేమేం చేద్దామనుకుంటున్నావక్క? బాండ్ పేపర్ కొట్టించేసి మా ఊర్లో ఒక హామీలనైతే చేస్తాను అని చెప్పేసి మా ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది ఒక బాండ్ పేపర్ ద్వారా. అదేంటి అంటే ఒకటి ఆసుపత్రి, రెండోది స్ట్రీట్ లైటు, 2 హై స్కూల్ డెవలప్మెంట్ అండ్ అంగన్వాడీ డెవలప్మెంట్, బోర్నీటి వసతులు కల్పించడం కానీ, లైబ్రరీ కానీ, ఓపెన్ జిమ్, ఇలాంటివన్నీ మా ఊర్లో నిర్మించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కాన్సెప్ట్. అక్క హామీలు తక్కువ లేవు కదా. ఏలువడిలకొత్తే ఊరు రూపురేఖలు మార్చి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సంకల్పంగా పెట్టుకున్నదట. బరాబర్ చెప్పిన పనులన్నీ చేస్తానని బాండ్ పేపర్ల మీద కూడా రాసిచ్చిందట. తోపు లీడర్లే ఓట్ల మందం ఎన్నో ఉద్దర హామీలిచ్చి ఆటెంక మర్చిపోతున్నారు. ఆ సొంటి ముచ్చట్లు ఎన్నో చూస్తూనే ఉన్నాం. మరి నువ్వు కూడా గట్లనే చేస్తే ఎట్లాక? ఏదైతే ఉందో అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడల్ వేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి పులి స్టాప్ పెట్టేస్తా అని నేను మాటిచ్చిన మా ఊరు ప్రజలకి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఊరొల్ల చెప్పులు మెడలేసుకొని తప్పైందని సర్పంచ్ పదవికి రాజీనామా పెడతాడట. గంత పని చేయకు గాని ఆల్ ది బెస్ట్ అక్క. ఇంత ఖచ్చితంగా చెప్తున్నావంటే బరాబర్ చేస్తుండొచ్చు. కానీ మనమోటి దలిస్తే దైవమోటి దలిచినట్టు ఊర్లకు ఎన్నో అవసరాలుంటాయి. మీరికెంచి వాటిని తీర్చేటోళ్ళు లీడర్లు కావాలి కదా. మరి ఏమైతుందో ఏందో తెలవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అన్నట్టు గీ అక్క పేరు రాజేశ్వరి. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నది. ఇక్కడ గిట్లుంటే గీడొక అభ్యర్థిని చూడుర్రి, ప్రచారంలా ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చిండో. వారేవా మామూలుగా లేదు కదా ఈయన ఇచ్చేంత్రము. పెద్ద లీడర్లు చిన్న పిల్లగాండ్లకు తానాలు చేపించేది చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లెక్క ఎందుకు చేయాలనుకున్నాడో ఎట్లనో ఈయన ఏకంగా పెద్ద ఆయనకే దానం పోసిండు. పక్కపంటున్నోళ్ళు కూడా గట్టిగా రుద్దనుకుంటా అన్నను మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు. అన్న సాల్ తీయగా ఆయన అలవాటు పడ్డాడంటే రేపు తిప్పలైతది చూసుకో. మళ్ళా నల్గొండ జిల్లా నర్సింగ్ బట్ల కాడ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాయన ఈ తీరుగా ప్రచారాలు చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఓట్ల పండుగ వచ్చేదాకా ఇసొంటి ఇచ్చంత్రాలు ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎన్ని చెప్పుకోవాల్సి వస్తుందో పోన్రీ.